ఇప్పుడు మనం మహబాద్ జిల్లా నరసింహులుపేట ఎంపీడీఓ ఆఫీస్కు పోవాలుల్లా నిజం చెప్తున్నా అసలు అందులో పనిచేసే ఆఫీసర్ల ఐకమత్యం చూస్తేనైతే మీకు చక్కెర వస్తుంది కావచ్చు. అసలు ఏమన్నా పనితనం చూపిస్తురా? ఇట్లా కాదు కానీ మీరే చూసి తరించురి. గిదే నరసింహులపేట ఎంపీడీఓ ఆఫీసు. లోపలికి పోయి ఎంపీడీఓ రాధిక మేడంను ఎంపీఓ సార్ను కలుద్దాం రర్రి. అగో గీమెనే ఎంపీడీఓ రాధిక మేడం. అయ్యో ముఖమేంది గట్ల మార్చుకున్నది, తలకాయ దించుకున్నదేంది? మనం ఆడోళ్ళం తల ఎత్తుకొని ఉండాలి ఎప్పటికని అక్కతోని చెప్పారు. ఇన్నొద్దులు తలెత్తే పని చేసింది, ఇప్పుడు తల దించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మేడం గారు లంచాలు తీసుకుంది ఏ పని చేయదట. ఇక ఈ మేడంకు ఎంపీఓను ఆమె కొడుకు కూడా సాయంగా ఉన్నారోళ్ళ. అసలు ఎంపీడీఓ కొడుకు గీ ఆఫీసులో ఏం పని? అంటే తల్లి ఎంపీడీఓ అయితే ఈయననే పెద్ద సార్ అన్నట్టు ఫీల్ అవుతుండా? అంటే కొడుకును ముంగడబెట్టి మేడం గారు లంచాలు తీసుకుంటున్నారన్నట్టు. ఇదేమన్నా తరికనేనా? అసలైతే కొడుకులు తప్పు చేస్తే ఇది తప్పని మందలియవలసిన తల్లే అదే కొడుకును తప్పుడు దవ్వల పట్టుకుపోయిందంటే ఏమనాలే. ఇక ఈ ఎంపీఓ సారేమో అన్న తక్కువనా? వచ్చిన లంచంలా వాటలు తీసుకుంటాడట మహానుభావుడు. కానీ ఎన్నొద్దులని గిట్లుంటారు. ఏసీ బొల్లకు దొరకనే దొరికిర్రు. ఒక వెంచర్ పర్మిషన్ కోసము మేడం ₹1,00,000 అడిగితే ఏసీ బొల్లకు ఎరికైంది. వాళ్ళు దొరకబెట్టిర్రు కూడా. ఇక ఇప్పుడేమో మోకాలు మార్చుకుని తలకే దించుకుంటుర్రు. అయితే ఈ రాధిక మేడం దొరుకుడుతోనే ఈ నరసింహులపేటోళ్ళును చుట్టుముట్టున్న ఊరోళ్ళు సంబరాలు సంబరాలు చేసుకున్నారటనోళ్ళ. అరే అవ్వంటే మేడం దొరికిందని పటాకులు కాల్చి ఒగలుకొగలు అలేబలే తీసుకున్నారు. అంటే ఊరోళ్ళు గింతగానం సంబరపడుతురంటే ఇల్లు ఎన్నిగానం లంచాలు తినొచ్చు, జనాలను పైసల కోసం ఎంత పీడిచ్చిర్రు కావచ్చు కదా. గిట్లున్నది ఈ లంచగొండ ఆఫీసర్ల కథ. కాదు సర్కార్ కొలువంటే ఇక లంచాలేనా? లంచం తీసుకోవాలన్న రూల్ ఏమన్నా పెట్టిర్రా? జీతాలు అత్తలేవా కథ గాని? అసలు ఎంతమంది ఎన్ని తీర్లో దొరికినా భయం మాత్రం ఉంటనే లేదోల్లా. ఇంకా పోటీలు పడుకుంటా మరి పైసలు వసూలు చేస్తుర్రు. అందుకే ఏదన్నా పెద్ద శిక్ష ఎత్తేనే ఈ లంచాలు పోవు కావచ్చు.